మంచి ముహూర్తం ఈ రోజేనమ్మా. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? అవునమ్మా, ఈరోజు చిన్నప్పుడు మనోహర్ గాయత్రి మెడలో తాళి కట్టిన రోజు. మళ్ళీ ఇదే రోజు ఆ తాళి కడితే అంతకంటే మంచి ముహూర్తం ఏముంది? అది ఆ దేవుడే పెట్టిన ముహూర్తమమ్మా. అలాగే అన్నయ్య, పంతులు గారిని పిలిపించి ఈ ముహూర్తానికే తాళి కట్టించేద్దాం. రేపందరినీ పిలిపించి రిసెప్షన్ ఏర్పాటు చేద్దాం. మనోహర్ని నేననుకున్నట్టుగానే నా సొంతం చేసుకోబోతున్నాను. ఈ ఆస్తి నాదే, మనోహర్ నా వాడే. రాధ ముందు నేను గెలవబోతున్నాను. రాధ ఓడిపోతుంది. ఏంటి, మనోహర్ ఏం మాట్లాడటం లేదు? అంటే సత్యని పెళ్లి చేసుకోవటానికి ఇష్టపడుతున్నాడా? అసలు మనోహర్ మనసులో ఏమనుకుంటున్నాడు? నన్ను ప్రేమించిన మనోహర్ ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు? అడగాలి, విషయం ఏంటో తెలుసుకోవాలి. మనోహర్, మీ నాన్నని గదిలోకి తీసుకెళ్ళు. మాధవి, అక్క, అన్నయ్యకి భోజనం సిద్ధం చేయి. అలాగేనక్క. నేను ముందు పూజారి గారిని పిలిపిస్తాను, ఏర్పాట్లన్నీ చూసుకుందాం. సరే అక్క. అన్నయ్య, మీరు పదండి. పద నాన్న. నానమ్మా, ఫారెన్ నుంచి తిరిగొచ్చిన మనోహర్ విషయం తెలుసుకుని గాయత్రిని వెతకడానికి ఇక్కడికొచ్చాడు. ఈ తాలిబొట్టు ఆ రోజు మనోహర్ గాయత్రి మెడలో కట్టిన తాలిబొట్టమ్మా. ఈ తాలిబొట్టుని నీ కూతురు మెడలో కట్టిస్తావా? ఎందుకు నానమ్మా? నా జీవితంలో మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది? నేనేం పాపం చేశాను? తెలియని వయసులో తల్లిదండ్రులకి దూరమైన నేను ఇప్పుడు మనసారా ప్రేమించిన వాడికి దూరం అవుతున్నాను. నా తలరాత దేవుడికి ఎందుకెలా రాశాడు? దూరమైన నా కన్న తల్లిదండ్రులకు దగ్గరవ్వాలని ఎంతగానో ప్రయత్నం చేశాను. కానీ నా దురదృష్టం కొద్దీ అన్ని సాక్ష్యాలు, ఆధారాలు అర్హత లేని సత్య సైడే ఉన్నాయి. ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్న నాకు నీకు నిజం తెలిసిందన్న వార్త నన్ను ఎంతగానో ఆనందపడేలా చేసింది. ఎన్ని రోజులు నువ్వు నా వారసురాలివని చెప్తున్నా నేను నిన్ను పట్టించుకోలేదే, కానీ ఈ రోజు నాకు నిజం తెలిసిపోయిందమ్మా. అంత ఆనందంలో వచ్చిన నాకు నువ్వు ఈ పరిస్థితుల్లో ఉండటం చూసి ఏం చెయ్యాలో తెలియని స్థితికి వెళ్ళిపోయాను. కానీ నా పక్కనే ఉంటూ నా కష్టంలో, నా బాధలో, నా సంతోషంలో, నా ఆనందంలో ఎప్పుడు నాకు తోడుగా ఉన్న మనోహర్ నేనే గాయత్రిని అని తెలిసిన తర్వాత కూడా అతని నా మేనబావ అన్న సంగతి నా దగ్గర ఎందుకు దాచాడు? నేను గాయత్రిని అన్న తెలియక ముందు ఈ ఇంట్లోకి రావటానికి నాతో కలిసి నాటకం ఆడాడు అనుకోవచ్చు. కానీ నేనే గాయత్రినని, నేనే తను చిన్నప్పుడు తాళి కట్టిన మరదల్ని అని తెలిసిన తర్వాత కూడా ఎందుకు నా దగ్గర నిజం దాచాడో అర్థం కావట్లేదు.
అయ్యో తల్లి, నీకెంత కష్టం వచ్చింది. నిజం తెలిసిన నేను నీ గురించి నిజం చెప్పలేని స్థితిలో ఉన్నాను. నీకే రకంగానూ సహాయం చేయలేకపోతున్నందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది. ఇలాంటి బ్రతుకు బ్రతికే కంటే ఆ ఈశ్వరుడు నన్ను తీసుకెళ్లిపోతే బావుండు. ఇలాంటివి ఇంకా ఎన్ని దారుణాలు చూడాలో, ఇంకెంత శిక్ష అనుభవించాలి భగవంతుడా. నా మనవరాలి జీవితంతో ఎందుకయ్యా ఇలా ఆడుకుంటున్నావు? నాకు ఒక్క విషయం ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు నానమ్మా. నన్ను ఎంతగానో ప్రేమించి 24 గంటలు నన్ను కంటికి రెప్పలా చూసుకున్న నా మనోహర్ నా నోటి నుంచి నేను ప్రేమిస్తున్నాను అనే మాట కోసం ఎదురు చూసిన మనోహర్ ఇప్పుడెందుకు సత్య మెడలో తాళి కట్టడానికి సిద్ధపడ్డాడు. ఎందుకు నేనే నిజమైన గాయత్రిని అని చెప్పలేకపోతున్నాడు? ఎందుకని ఆలోచిస్తున్నప్పుడు ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ఆ రోజు నాకు నిజం తెలిసినప్పుడు, మీరెవ్వరూ నా మాట నమ్మలేనప్పుడు, నా పక్కన నుంచిన ఒకే ఒక్క వ్యక్తి మనోహర్. ఆ రోజు నేనే గాయత్రిని బాధించిన మనోహర్ ఈ రోజు ఎందుకు నోరు విప్పటం లేదు? అటు కన్న తల్లిదండ్రులకి దూరమై, ఇటు ప్రేమించిన వాడికి దూరమైన ఈ బతుకు నాకెందుకు నానమ్మా, నాకెందుకు? అక్క అక్క నువ్వలా అనొద్దక్క. ఎవరు నమ్మినా నమ్మకపోయినా నువ్వు నా అక్కవక్క. మనోహర్ బావ, నా బావ. పదక్క వెళ్దాం, రా అక్క, వెళ్ళి అడుగుదాం అక్క. ఎందుకెలా సైలెంట్ గా ఉన్నావని నిలదీద్దాం, రా అక్క, పదక్క. నువ్వు ఇలా ప్రతి దానికి సైలెంట్ గా ఉంటే ఎలా అక్క? కనీసం బావ విషయంలో అయినా గట్టిగా అడుగుదాం అక్క. నేను సపోర్ట్ గా ఉంటాను అక్క, నాన్నమ్మకి సపోర్ట్ గా ఉంటుందక్క. రా అక్క, రా. లేదు రోషన్, అడగటం, గొడవ పెట్టుకోవటం పెద్ద విషయమేం కాదు, కానీ నాకేమొద్దు. ప్రేమించిన వాడు నా పక్కన నిలబడితే ఈ ప్రపంచాన్ని జయించొచ్చు, కానీ ప్రేమించిన వాడే ఏం మాట్లాడకుండా సత్య గాయత్రి కాదు అని తెలిసి తాళి కట్టడానికి సిద్ధపడ్డాక మనం ఎంత అరిచినా, ఎంత గొడవ చేసినా మనల్ని ఎవ్వరూ పట్టించుకోరు. అయినా ఎవరికైనా గాయమైతే రామ అంటారు. అదే రాముడే గాయం చేస్తే ఇంక ఏ దేవుణ్ణి తలవాలి? అవును రోషన్, మీ అక్క చెప్పింది నిజం. ప్రేమించిన వ్యక్తి పక్కన లేకుండా గొడవ చేస్తే ఈ సమాజం బరితెగించింది అంటారు. అయినా నేను చూస్తుంటే ఎందుకో తెలియని బాధ కలుగుతుంది రాధా. నన్ను ఎన్ని మాటలన్నావు, ఎంత టెన్షన్ పెట్టావు, ఎన్ని ఛాలెంజ్లు చేశావు. చివరికి ఏమైందో చూసావుగా.
ప్రతిసారి నువ్వు టైం వస్తుంది అనేదానివి. కానీ టైం బాలేనప్పుడు ఎన్ని రోజులు వెయిట్ చేసినా మంచి టైం రాదు రాదా. ఇప్పుడు చూడు, ఆ రోజు అనాథాశ్రమంలో నన్ను తీసుకెళ్ళడానికి వచ్చిన వాళ్లతో నువ్వు వెళ్ళిపోయావు. దానికి ప్రతీకారంగా నిన్ను కన్న తల్లిదండ్రుల్ని నా కన్న తల్లిదండ్రులుగా చేసుకున్నాను. నీ ఆస్తిని నా ఆస్తిగా చేసుకున్నాను. నీది అనుకున్న ప్రతిదాన్ని నేను లాక్కున్నాను. చివరికి నిన్ను ప్రేమించిన వాణ్ణి కూడా నా మొగుణ్ణి చేసుకోబోతున్నాను. ఇక నీకంటూ నీదంటూ మిగిలింది నీ ఒక్కటే. దాన్ని కూడా నేనే అమలు చేయగలను. కానీ నిన్ను ఒకేసారి పంపించడం కంటే ఇలా జీవితాంతం కుళ్ళి కుళ్ళి ఏడుస్తూ రోజు చస్తూ బ్రతుకుతూ ఉండడమే నేను నీకు వేసిన శిక్ష. ఒసే రాక్షసి, ఎందుకే నా మనవరాలి మీద ఎంత పగ పట్టావు? ఇంతలా ఏడిపిస్తున్న నీకు పుట్టగతులుండవు, మట్టి కొట్టుకుపోతావే. ఆనాడు పరాయి స్త్రీని ఆశించిన ఆ రావణుడు 10 తలలున్నా తనని తాను కాపాడుకోలేకపోయాడు. ఈనాడు రాధ ప్రేమించిన మనోహర్ని నీ సొంతం చేసుకోవాలనుకుంటున్న నీకు కుక్క చావు వస్తుందే. పరాయి సొమ్ము పావుతో సమానం అంటారు. ఏదో ఒక రోజు నువ్వు దాని కాటుకు బలి కాక తప్పదు. ఏంటి నానమ్మా, ఏదో గట్టిగానే శాపనార్థాలు పెడుతున్నట్టున్నావు. మంచి వాళ్లకు నీ శాపనార్థాలు, కానీ నాలాంటి క్రిమినల్ కి అవే ఆశీర్వాదాలు. ఈరోజు మనోహర్ నా మెళ్ళో తాళి కట్టాక నీకు మాటొచ్చినా నువ్వు నడుచుకుంటూ వచ్చి నిజం చెప్పినా ఎలాంటి ఉపయోగము ఉండదు. అనవసరంగా ఆతృతలో ఆవేశపడుతూ ఆయాసం తెచ్చుకోకు. ఏంటి తమ్ముడు, నీ అక్క పెళ్ళంటే ఎంత జోష్ ఉండాలి, నువ్వేంటి ఇలా ఉన్నావు? ఏయ్, నువ్వెప్పటికీ నా అక్కవి కాలేవు. నాకు అక్క అంటే రాదక్కే, నువ్వు డూప్లికేట్ అక్కవి. ఈ పొగరు చూపించినందుకే మీ అక్క పరిస్థితి ఇలా అయ్యింది. నువ్వు కూడా అలాగే ఎగిరెగిరి పడ్డావనుకో, అటు నుంచట్టే కొట్టుకుపోతావు. జాగ్రత్త. రాధా, ఇప్పటికైనా తెలిసిందా ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అని? గాయత్రి, టైం అవుతుంది, త్వరగా రామ్మా. చూసావా, నిన్ను పిలవాల్సిన మీ అమ్మ నన్ను పిలుస్తుంది. ఇప్పుడు నన్ను పెళ్లి కూతుర్ని చేస్తుందంట. తర్వాత పెళ్లి. వస్తాను, నేను వెళ్ళి రెడీ అవ్వాలి. మీరు మాత్రం ఈ రూమ్లోనే ఏడుస్తూ ఉండండి. దేవుడా, మంచి వాళ్ళకి ఎప్పుడు మంచి జరుగుతుందంటావు, కానీ నా విషయంలో అది ఎప్పుడు జరగలేదు. ఈ సత్య లాంటి రాక్షసులకి అన్ని కలిసి వస్తున్నాయి. నేను గెలవటానికి ఒక్క అవకాశం కూడా లేదా?
ఏంటి గాయత్రి, అంతా ఏదో కల్లో జరిగినట్టు జరిగిపోతోంది. మనోహర్ నీ బావేంటి, చిన్నప్పుడే పెళ్ళవటమేంటి, ఇప్పుడు మళ్ళీ పెళ్ళేంటి? నాకు అసలు గందరగోళంగా ఉంది. నాకు సంబంధం లేకుండా అంతా నేననుకున్నట్టుగానే జరుగుతోంది. ఈ దెబ్బతో ఆ రాధ ఈ ఇంటి గుమ్మం కాదు కదా, కనీసం ఈ ఇంటి వైపు కూడా చూడదు. తను ఉండాల్సిన స్థానంలో నేనుండబోతున్నాను. రాధుండే స్థానంలో గాయత్రి ఉండటమేంటి? అంటే మనోహర్ పక్కన రాధ ఉండాలి కానీ గాయత్రి ఉంటుంది అని? లేక అసలు ఆ రాధనే గాయత్రి, ఈ గాయత్రి డూప్లికేట్ అనా? ఏ మీనింగ్తో గాయత్రి ఈ మాట అంది? దీన్ని అడుగుదామంటే నా మనసులో అనుకున్నది నీకెలా తెలుసు అంటుంది. నా వరం సంగతి చెప్పాల్సి వస్తుంది. మరిప్పుడు తెలుసుకోవడం ఎలా? అక్క, ఇలా బాధపడుతూ కూర్చుంటే ఎలా అక్క? పదక్క, వెంటనే వెళ్ళి బావతో మాట్లాడదాం. ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడుగుదాం. ఏం మాట్లాడతాం రోషన్? నువ్వు రాక మాట్లాడదాం. ఉన్న పారానికెన్ని గోసలు, మన్ను జన్మానికెన్ని ఆశలు, కన్ను కనిపించే చూపు మేరలు, అన్నీ మనకందినట్టే ఉండురో. పెద్ద జడివానలో ఈదుతున్నావురో, అంత సుడిగాలిని ఆపే బలమేదిరో. బంబోరే బంబోరే ఇప్పుడే ఆరంభం కాలే, ఆ శివుడాడే ఆటేరా ఇది నీకింకా అర్థం కాలే. ఈ భూమిపైన ఎవ్వడిగాడే పట్టదురయ్యో నీ జోలే, ఆటంకాలే దాటించాకే అందిస్తాడు శిఖరాలే. అక్క, నువ్వు వెళ్ళక్క, వెళ్ళి మాట్లాడు. నేను ఇక్కడే ఉంటాను. గోసలో మన్ను జన్మానికి అసలు. అమ్మా, మీరు అనుకున్న సమయం అవుతోంది, త్వరగా పెళ్లి కొడుకుని తీసుకురండి. వంశీ, రెడీ అయ్యావా? పంతులు గారు పిలుస్తున్నారు, రా. పద నాన్న. బాబా, ఒక నిమిషం. ముహూర్తానికి సమయం అయిపోతుంది, పద వెళ్దాం. పంతులు గారు పిలుస్తున్నారు. బావతో ఒకసారి మాట్లాడాలి. ఇప్పుడు టైం లేదు బాబు, మీ బావతో కబుర్లు పెళ్ళైన తర్వాత చెప్పుదు గాని. నువ్వు పద నాన్న, రా. సుదూరమై
మీరు ఒకరిని విడిచి ఇంకొకరు ఉండలేరు. అయినా చిన్నప్పుడు దైవ సాక్షిగా నీ మెడలో తాళి కట్టాడు అంటే అతను నీకే కదా చెందుతాడు. మనోహరి ఇంకొకరి మెడలో తాళి కడుతుంటే నువ్వెందుకు చూస్తూ ఊరుకుంటావు?